జర్నలిస్టుల పక్షానికి ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే అడగొచ్చు. ముఖ్యంగా కూడా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వ్యవహారం, కేసీఆర్ ఫ్యామిలీలో జరుగుతున్నటువంటిది, అదేవిధంగా బీఆర్ఎస్లో చీలికలు, నిన్న జరిగినటువంటి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కవిత కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ప్రకటించడం పైన మీ స్పందన ఏంటి? నన్ను ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏముంది? బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే, వాళ్ళ కుటుంబంలో తగాదా వచ్చింది, వాళ్ళ మధ్య తగాదా రాలే అది. సో దిస్ నో డిఫరెన్స్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్. దే విల్ ఆల్వేస్ సపోర్ట్ కాంగ్రెస్ టు డిఫీట్ బీజేపీ ఆర్ టు కౌంటర్ బీజేపీ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి కోరుతున్నారు. కొన్ని చోట్ల ప్రధాని మోడీ ఫోటో పట్టుకొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా స్లోగన్స్ ఇస్తున్నారు, నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అసలు యూరియా కొరతకి కారణం ఏంటి? మీ కేంద్రంలో ఉన్న మీ పార్టీ దాన్ని ఎట్లా? కేంద్ర ప్రభుత్వము క్లారిఫై చేసింది. మన ముఖ్యమంత్రి గారే అన్నారు, ముఖ్యమంత్రి గారే మొన్న ఏమన్నారు, యూరియా కొరత లేదు, కొంచెం మిస్మేనేజ్మెంట్ అయింది, వారే అంటున్నారు, నేను చెప్పడం కాదు. నేను మొన్న కూడా స్పష్టంగా చెప్పాను, విత్ ఫిగర్స్ అండ్ ఫ్యాక్ట్స్ చెప్పాను. నేను యూరియా కొరత అనేది ఇది ఆర్టిఫిషియల్, దీన్ని బ్లాక్ మార్కెటింగ్ హోర్డింగ్ అవుతున్నది. కొంత ఆలస్యం కొంత అయిండొచ్చు కొన్ని కారణాల వల్ల, కానీ యూరియా కొరత ఎప్పుడు కూడా తెలంగాణలో కాలే. ఇది కేవలం మిస్మేనేజ్మెంట్ ఆఫ్ ది గవర్నమెంట్, ఎస్పెషల్లీ ది అగ్రికల్చర్ మినిస్టర్. ఈరోజు చెప్పొచ్చు రామజనం అవగాహన లేదని చెప్పేసి చెప్పొచ్చు, కానీ ఇది ఏదో పబ్లిక్ కన్సంప్షన్ కానీ చెప్తున్నాడు, కానీ బట్ వాస్తవానికి ఎంతైతే రావాలో అంత యూరియా అంత ఇచ్చేశారు తెలంగాణకు. ఎక్కడ కూడా కొరత లాస్ట్ టైం కన్నా ఇప్పుడు ఈసారి ఎందుకు ఎక్కువ వాడుతున్నారు? లాస్ట్ టైం కన్నా ఎక్కువ యూరియా ఇచ్చినప్పుడు కూడా ఎక్కడ మాయమైపోతుంది? ఇది నేను ఫస్ట్ నుంచి చెప్తున్నది, మిస్మేనేజ్మెంట్ ఆఫ్ ది గవర్నమెంట్, ప్రభుత్వం ఒక మేనేజ్మెంట్ మిస్మేనేజ్మెంట్ ద్వారా ఇది అవుతున్నది. దీన్ని ఆర్టిఫిషియల్గా, దీన్ని అంటే కృత్రిమంగా దీన్ని కొరత సృష్టించింది ఈ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ నాయకులు దీన్ని బ్లాక్ మార్కెటింగ్ చేస్తూ ఉన్నారు, దాస్తూ ఉన్నారు, రైతులకు అందుబాటులో చేయకుండా ఈరోజు చేస్తున్నారు. నరేంద్ర మోదీ గారి బొమ్మ మీద ఎక్కడ పెట్టలేదు, మీరు చూడండి, అన్ని చోట కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదం ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వంగా నిదానం చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, కానీ రైతులకు, మన తెలంగాణ రైతులకు అర్థమైపోయింది యూరియా కొరత అనేది కృత్రిమంగా ఈ ప్రభుత్వము ఈ నాయకులే చేశారని చెప్పేసి. కాబట్టి నేను మళ్ళీ దాంట్లో పోను టు ఎన్ని వచ్చి మన ఎందుకంటే అవుతుంది. బట్ యూరియా కొరతకు కారణము రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే, కేంద్ర ప్రభుత్వం కాదు. మీరేమో తెలంగాణలో ఉన్నదని అంటున్నారు, మీ కేంద్ర మంత్రి సాక్షాత్తు కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ తెలంగాణలో కాదు, ఉక్రెయిన్ రష్యా యుద్ధం వల్ల కొంత డీలే అయింది, బీజేపీ ఫలిత రాష్ట్రాల్లో కూడా యూరియా కొరత అనేది ఉన్నది, ఆ తొందరలోనే స్టార్ట్ అవుతుంది. మీరేమో కేవలం తెలంగాణ ప్రభుత్వాన్ని ఇక్కడ బ్లేమ్ చేస్తున్నారు, దానికి సంబంధించి ఏం చెప్తారు సార్? వాడు చెప్పింది నేను చెప్పింది అదే కదా, డిలే అయిన మాట వాస్తవమే. యూక్రెయిన్ వార్ కావచ్చు, ఇజ్రాయిల్ ఇరాన్ వార్ కావచ్చు, రెడ్ సీ క్రైసిస్ కావచ్చు, దీనివల్ల మన బయటకు వచ్చిన ఇంపోర్ట్స్ మనకు తగ్గినాయి. కానీ మనం లోకల్ మార్కెటింగ్తో, లోకల్ ప్రొడక్షన్స్తో సమయానికి యూరియా అందిస్తున్నది ప్రభుత్వం. ఖరీఫ్ సీజన్ ఇంకా ఉండదు కాబట్టి దాని వరకు చేస్తానని చెప్పినాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా అది ఒప్పుకున్నది, మాకు రావాల్సిన 30,000 అది కూడా వచ్చేసింది, ఎక్కడ కూడా కొరత లేదంటున్నాను. నేను ఏమంటున్నా, మేము ఇచ్చినటువంటి ఒక యూరియా గతంలో మీకు సర్ప్లస్ మిగిలింది, మళ్ళీ ఖరీఫ్కు రబీలో సర్ప్లస్ మిగిలింది, ఖరీఫ్లో ఇచ్చినటువంటి మొత్తం కలిపితే కొరత తెలంగాణలో లేదు. వాస్తవంగా ఆలస్యం అయిండొచ్చు, అది కూడా చెప్తున్నాను. నేను మొన్న నా ప్రెస్ కాన్ఫరెన్స్ నేను చెప్పాను, కారణాలు కూడా చెప్పాను ఇవన్నీ కూడా. కాబట్టి ఇది మిస్మేనేజ్మెంట్ బై ది గవర్నమెంట్. సార్, ఇది మొన్న బీఆర్ఎస్ ఓటింగ్లో అబ్స్టైన్ అయింది సార్. అయితే దీనివల్ల మనకు అర్థమవుతుంది ఏంటంటే, వాళ్ళు చెప్పగానే చెప్పారు మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నామని, అని ఏదో యూరియా సాకు చూపించేసి, ఇఫ్ దే వాంటెడ్ టు రియల్లీ అపోజ్ బీజేపీ, వాళ్ళు ఓటింగ్లో పార్టిసిపేట్ చేసి మిమ్మల్ని అపోజ్ చేసేవారు. కానీ వాళ్ళు ఇప్పుడు ఇండైరెక్ట్లీ వాళ్ళు మీకు సపోర్ట్ ఎక్స్టెండ్ చేస్తున్నామని బయట బహిర్గతం అవుతుంది. మీరు అట్లా అనుకుంటున్నాం, మేము ఏమనుకుంటున్నాం అంటే, ఓటింగ్ వాళ్ళు అలౌ చేస్తే కాంగ్రెస్కి వేస్తేనేమో మా ఓట్లు అడిపోతేమో మేము వీక్ అయిపోతామని చెప్పి వాళ్ళ భయం, వాళ్ళకు ఉన్న నలుగురు కూడా బీక్తారేమని చెప్పి భయం. అట్లా రామచంద్రరావు గారు, దేశభక్తి ప్రేరణగా భారతదేశమే ప్రధాన లక్ష్యంగా అంకిత భావంతో పనిచేసిన వాళ్ళు వివిధ క్షేత్రాల్లో చాలామంది ఉన్నారు.
అయినప్పటికీ వారికి ప్రాధాన్యత ఇవ్వకుండా అంగబలం ఆర్థిక బలం పెరిగినప్పటికీ భాజపాలో మిగతా వాళ్ళకు కొత్త వాళ్ళకు ప్రోత్సహిస్తూ అటువంటి కార్యకర్తలను నిర్లక్ష్యం చేస్తున్నారనే చర్చ ఉంది. ఇంకో ప్రశ్న, ఎట్ ఏ టైం మీడియా రంగంలో కూడా జాతీయ భావాలతో పనిచేసే వారిని ప్రోత్సహించకుండా లెఫ్ట్ వింగ్ను ప్రోత్సహిస్తున్నారనేది ప్రధానంగా చర్చ ఉంది. దీనిపైన మీ మేము ప్రోత్సహం ఎట్లా పోతామని ప్రోత్సహిస్తాం. మీరు పిలిస్తే మేము వస్తాం, మాట్లాడతాం, వెళ్ళిపోతాం. మీ ప్రోత్సాహన మీరు మాకు ఇవ్వాలి. ఎవరు మాకు ఇస్తున్నారు ప్రోత్సాహం? ఇలా కబ్బర్ పడితే మాకు ప్రోత్సాహం ఇచ్చారు, వేరే వాళ్ళు ప్రోత్సాహానికి ఇస్తా. అది డిఫరెంట్ క్వశ్చన్. మా కార్యకర్తలు కొత్త పాత లేదు, రిచ్ పూర్ లేదు. మాకు వర్కింగ్ టీం కావాలి. పిండికి తగ్గట్టు మనం రొట్టెలు చేసుకుంటాం. ఎన్ని పోస్టులు ఉంటే దానికి నింపుకుంటాం. దానికి క్రైటీరియా ఉంటుంది. ఆ క్రైటీరియా ప్రకారం ఉంటుంది. కొంతమంది రాకపోవచ్చు. రాని వాళ్ళని కూడా మేము డెఫినెట్గా పార్టీ యాక్టివిటీస్ ఇన్వాల్వ్ చేస్తాం. సీనియర్లో ఇన్వాల్వ్ చేస్తాం, కొత్త వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తాం. రూల్ ప్రకారము 60% కొత్త వారు ఉండాలి, 40% పాత వాళ్ళని కంటిన్యూ చేయాలనేది మా దగ్గర కాన్స్టిట్యూషన్ రూల్. అది మీ ఆ పద్ధతి ప్రకారం పోతున్నాం. దాని మీద అనేకమైన విశ్లేషణ జరగవచ్చు కానీ పార్టీ కార్యకర్తలకు ఎప్పుడు కూడా పార్టీ అన్యాయం చేయదు. పోస్ట్ ఉన్నంత మాత్రాన లేనంత మాత్రాన దాంట్లో ఫరక్ పడదు పార్టీ. బీజేపీకి బలమే కార్యకర్త. ఈరోజు నేను ప్రెసిడెంట్ అయినా కూడా నేను కార్యకర్త. రేపు నా పదవి అయినా నేను మళ్ళీ కార్యకర్తనే. సో కాబట్టి ఇట్లా డిస్క్రిమినేషన్ అనేది మా పార్టీలో ఉండదు. ఆ డిస్క్రిమినేషన్ తర్వాత మా పార్టీలో కాంగ్రెస్ పార్టీలో 100 జనరల్ సెక్రటరీలు 100 వైస్ ప్రెసిడెంట్ లేవు. మాకు 3 జనరల్ సెక్రటరీస్ ఉంటే ఒక 8 వైస్ ప్రెసిడెంట్ ఉంటాయి. అడిగేటప్పుడు 800 మంది ఉంటారు. మీ అందరికి న్యాయం చేయాలంటే ఏదో రకంగా అడ్జస్ట్ చేస్తాం. ఈరోజు కొన్ని పోస్టులు ఫిల్అప్ అయినాయి, ఇంకా 650 పోస్టులు ఉన్నాయి పార్టీలు. అవన్నీ ఫిల్అప్ చేస్తాను నేను. ఎవరికి అన్యాయం జరగదు. ఎవ్రీ వన్ విల్ అబ్జర్వ్ ఇన్ ది పార్టీస్ వర్క్. రామచంద్ర గారు, ఈ కాళేశ్వరం సంబంధించి సిబిఐ ఎంక్వైరీకి ప్రభుత్వం సిఫార్సు చేసింది. కేంద్ర మంత్రుల ద్వారా మీరేమన్నా వాటిని ఫాలో అప్ చేయబోతున్నారా? సిబిఐ ఈజ్ అన్ ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. అది స్వతంత్ర ఒక దర్యాప్తు ఏజెన్సీ. మాకేం సంబంధం ఉంటుంది? అది గవర్నమెంట్ చూసుకోవాలి. వీఆర్ పొలిటికల్ పార్టీ. వాట్ రైట్ వీ హ్యావ్ గాట్ టు ఇన్ఫ్లుయెన్స్ అవర్ రైట్ స్పీక్ టు సిబిఐ. తర్వాత గవర్నమెంట్ కంట్రోల్ కూడా సిబిఐ మీద ఉండదు. దో ఇది పిఎంఓ ఆఫీస్ కింద ఉంటుంది ఆ వింగ్. కానీ ఇట్ ఈస్ దర్ ఇండిపెండెంట్ డిసిషన్స్. ఎవరు కూడా సిబిఐని కానీ ఈడీని కానీ ఇన్ఫ్లుయెన్స్ చేసే పార్టీలు కానీ ప్రభుత్వాలు కానీ చేయవు. ఇట్ ఈస్ సిబిఐ వాళ్ళ ఆలోచన వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు ఎప్పుడు చేయాలి, ఎప్పుడు దాని మీద దర్యాప్తు చేయాలి. దట్ ఈస్ దేర్ ప్రిరోగేటివ్. మాకు సంబంధం లేదు అది. సిబిఐని ఆయన మెచ్చుకున్నాడు. సిబిఐ ఇంత ఫాస్ట్గా చేస్తున్నాడు అంతే. వీళ్ళు ఇంకా ఇయ్యలే. ఇంకా వీళ్ళు పంపించిన మొన్న లెటరు సిబిఐ ఇన్వెస్టిగేట్ చేస్తేనే ఆయన. సిబిఐకి ఇస్తే మేము అనలే ఆయన. సిబిఐకి ఇన్వెస్టిగేట్ చేస్తే సిబిఐ అన్నాడు. సిబిఐకి ఇన్వెస్టిగేటింగ్ ఇచ్చినవి అది యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేస్తే అవుతుంది. సిబిఐ మీద ఉన్న విశ్వాసం అదే కదా. హలో సార్, నేను వికాస్ హిందీ మిలా. సార్, రాజాసింగ్ గారు సస్పెండ్ అయిపోయిన తర్వాత కూడా మిమ్మల్ని వదులుతలేరు. రామచంద్రరావు గారు రబ్బర్ స్టాంప్ ఒకటే కాన్స్టిట్యున్సీ నుండి అన్ని పదవులు ఫిలప్ చేశారు. ఆయన వెనుక ఏదో ఒక శక్తి, అంటే ఆయన డైరెక్ట్ కిషన్ రెడ్డి గారి పేరు తీసుకొని క్రిటిసైజ్ చేశారు. అంటే మీరు ఎట్లా దానికి? मेरे पीछे मोदी है. I need not answer to any Tom, Dick and Harry's question. ఒకటైతే వాస్తవం, కొంతమందికి అలవాటు పడ్డ ప్రాణం కదా. ఓల్డ్ హ్యాబిట్స్ డై హార్ట్. లెట్ హిమ్ హ్యావ్ హిస్ ఓన్ హ్యాబిట్స్. వాట్ ఇస్ దేర్, వాట్ యు కాంట్ క్వశ్చన్. రామచంద్రరావు గారు, బీసీలకు 42% అనేది కాంగ్రెస్ పార్టీ వాదన. దాని మీద ఇచ్చేస్తారు. రేపు జీవో ఇచ్చి 42% మంది పోటీకి అవకాశం ఇస్తామని చెప్తున్నారు. ఆ 42% బీసీలు బీజేపీకి ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉన్నదా గ్రామీణ స్థాయిలో? పంచాయతీరాజ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ. నేను పత్రికా ముఖంగా చెప్తున్నాను, 42% కన్నా ఎక్కువ బీసీలకు మేము టికెట్లు ఇస్తాం. వాళ్ళు అధికారికంగా ఇచ్చినా ఇవ్వకుండా మేము ఇస్తాం. బీసీలకు ప్రాధాన్యత ఉంటుంది ఎలక్షన్స్లో. ఈసారి లోకల్ బాడీ ఎలక్షన్స్లో మోర్ దెన్ 42% వీఆర్ గోయింగ్ టు గివ్. అది ఉంటుంది. డెఫినెట్గా వీఆర్ గోయింగ్ టు కన్సిడర్.
అన్న విద్యాసాగర్ టీవీనే. మీరు రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టి 2 నెలలు దాటింది. ఎవరు అవునన్నా కాదన్నా మీరు రాష్ట్ర అధ్యక్షులుగా ఎంపికైన తర్వాత మీ పార్టీలో ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, చాలామంది అసంతృప్తి వ్యక్తం చేశారు. కానీ రామచంద్రరావు నుంచి ఇప్పటి వరకు ఒక ఎమ్మెల్యేని కానీ ఒక ఎంపీని కానీ పోయి ఎవరైతే అసంతృప్తితో ఉన్నారో వాళ్ళని దగ్గరికి తీసుకుంది లేదు, వారితో కలిసింది లేదు. ఎందుకంటే మీరు జిల్లాల పర్యటనలో కూడా మీరు ప్రోగ్రాంలు పెడితే ఆ జిల్లాలో ఎంపీలు లేరు, ఎమ్మెల్యేలు లేరు, కొన్ని చోట్ల మీకు సహాయ నిరాకరణ కూడా ఎదురైన పరిస్థితులు చూసాం కదా. ఎందుకు ఈ 2 నెలల్లో రామచంద్రరావు నుంచి ఒక ఎంపీ అసంతృప్తితో ఉన్నాడంటే పోయి కలిసి ఎందుకు ఆయనతో మాట్లాడలేకపోయారు? ఇంకా కూడా రామచంద్రరావు ఒంటెద్దు పోకడతో రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్లో ఒక నేతకు దగ్గరగా ఉన్నారు తప్ప మిగతా నేతల్ని దగ్గరికి తీసుకోవట్లేదన్న ఒక అపవాదం ఉంది. ఏం చెప్తారు దీనికి? అది అంటే ఇవన్నీ మీ ఆలోచన విధానం ఉండొచ్చు. ఎందుకంటే మా స్వామి అన్నాడు చాలా అనుమానాలు ఉన్నాయి, అన్ని అనుమానాలు తీరుస్తాడని చెప్పాడు ఆయన. ఈ అనుమానం ఉన్న నాకు తెలియదు, ఇప్పుడు అంటున్నారు కాబట్టి అట్లేం లేదు. నేను అధ్యక్ష అయిన తర్వాత ఇమీడియట్గా పార్లమెంట్ సెషన్ స్టార్ట్ అయింది. మా పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్లో ఉన్నారు. తర్వాత వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి. మీరు అన్నట్టు అనుకున్నట్టు మీకు కలవలేదని చాలా పొరపాటు. అది అందరిని కలుస్తుండే మాకేమి వేషాలు లేవు. అందరూ నా ఫ్రెండ్స్ కూడా దాంట్లో అందరు కూడా మంచి రిలేషన్స్లు ఉన్నాయి మాకు. మా ఎమ్మెల్యేస్ కూడా 2 మీటింగ్లు అయినాయి, నా పార్టీ ఆఫీసులు అయినాయి. మీరు కూడా దానికి సాక్ష్యము. సో కాబట్టి ఈ ఎవరో మాట్లాడుతున్నా మన దాన్ని మీరు దాన్ని సీరియస్ తీసుకోకుండా నేను తీసుకున్నాను. అది ఎలక్షన్ కమిటీ కూడా ఉంటుంది దానిలో. ఎందుకంటే అది మా కేంద్ర మంత్రి యొక్క పార్లమెంట్ దీనిలో వస్తుంది కాబట్టి వారు కూర్చున్న తర్వాత మా పార్టీ ఎలక్షన్స్ కమిటీ అది క్యాండిడేట్ డిసైడ్ చేస్తుంది. చాలామంది ఆశావారు ఉన్నారు, అప్పుడు డిసైడ్ చేస్తారు. ఎవరు ప్రధానికి ఏం సంబంధం దాంతో? నేను ఫస్ట్ చెప్పాను మీ ఆ రోజు ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్లో, మీరు రాంగ్ చేస్తున్నారు, మీరు ఇట్లా బిల్లు పెట్టడం కాదు, మీరు పంచాయత్ రాజ్ యాక్ట్ని అమెండ్మెంట్ చేయాలని చెప్పాను. ఆ రోజు చెప్పాను 285. మొన్న పంచాయత్ రాజ్ అమెండ్మెంట్ యాక్ట్ చేశారు, వాళ్ళు యాక్ట్ చేశారు. అప్పుడు ఎందుకు చేయలేము? ముందు అప్పుడే చేసేది ఉండే కదా. ఆ పంచాయత్ యాక్ట్లో 285లో దానికి లీగల్ ఎంబార్గో ఉన్నది. అది చూసుకోకుండా బిల్ పాస్ చేసినో సభలు కొట్టినో పాలాభిషేకాలు చేసుకుని అయిపోయింది. ఇప్పుడు ప్రజలు మీకు ఉల్టా తిరిగే వరకు మళ్ళీ దాన్ని మళ్ళీ వచ్చి పంచాయతీ రాజ్ యాక్ట్ ఇప్పుడు అమెండ్ చేశారు. ఇవన్నీ కాకుండా మీరు డైరెక్ట్గా నోటిఫికేషన్ ఇవ్వండి. ఇప్పుడు అమెండ్మెంట్ అయిపోయింది కదా, ఒకసారి అమెండ్మెంట్ అయిపోయింది కదా, ఓ జియో చేసి నోటిఫికేషన్ చేయండి. మీకు చిత్తశుద్ధి నోటిఫై చేయండి. ఎవరు వస్తున్నారు? మీరు చేసే పని మీరు చేయరు అండ్ బ్లేమ్ షిఫ్ట్ రెస్పాన్సిబిలిటీ అదర్స్. ఇది ఏం లేదు, వాళ్ళ బాధ్యత స్వీకరించకుండా వేరే వాళ్ళ మీద తోసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ తప్పులు వాళ్ళు ఒప్పుకోకుండా వేరే వాళ్ళ తప్పులు చేస్తున్నారు, డైవర్సిటీ పాలిటిక్స్ చేస్తున్నారు. దయచేసి ప్రభుత్వానికి కూడా నేను కోరుతా ఉన్నాను, లోకల్ బాడీ ఎలక్షన్స్ తొందరగా నడపండి. మనకు కేంద్రం నుంచి నిధులు చాలా రావాల్సి ఉన్నాయి. మీరు లోకల్ బాడీ ఎలక్షన్ పెడితే మనకు కేంద్రం నుంచి మనకు రిలీజ్ అయితే ఫండ్స్ అన్నీ కూడా, లేకుంటే లాభం ఇప్పటికే మనం నష్టపోతున్నాం తెలంగాణ. దయచేసి ఆ నోటిఫికేషన్ తొందరగా ఇవ్వని చెప్పేసి కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. కోర్టు కూడా 3 నెలల గడువు ఇచ్చింది, ఆ 3 నెలల గడువు కూడా దాటిపోయింది. అన్న 2023 ఎన్నికల నుంచి బీసీ నినాదం మీద రాష్ట్రంలో రాజకీయం నడుస్తుంటే మొదటగా బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రిగా చేస్తామంటూ బీజేపీ చెప్పుకొచ్చింది. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ కూడా బీజేపీ ఫ్లోర్ లీడరు ఓసీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా మీరు ఓసీ, బీజేపీకి తెలంగాణ నుంచి ఉన్న ఎంపీలలో పార్లమెంట్లో ఒక విప్ ఉన్నారంటే ఆయన ఓసీ. కానీ ఇప్పుడు బీజేపీలో కొత్తగా ఏమినిపిస్తుందంటే అది 2023 వరకే, కొత్తగా రాబోయే ఎన్నికల్లో బీసీ నినాదం ఏమి ఉండదు, కొత్తగా ఎవరైనా సీఎం క్యాండిడేట్ ఉండొచ్చు అన్న ఒక విమర్శలు వినిపిస్తున్నాయి. ఏంటి బీసీనే 2000 వచ్చే ఎన్నికల్లో కూడా మీరు సీఎంగా ఉంటారా క్యాండిడేట్? సీఎం క్యాండిడేట్ ఎప్పుడు ఉండాలి, ఎవరు ఉండాలి, ఏమి ఉండాలి నిర్ణయం చేసేది రామచంద్రరావు కాదు, లెజిస్లేటివ్ పార్టీ. మీరు 2028లో హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ లెజిస్లేటర్ గెలిచి లెజిస్లేటివ్ పార్టీ డిసిషన్ తీసుకోవాలి. వాళ్ళని నేను ఇప్పుడు బైపాస్ ఇప్పుడే మీరు అన్నారు మేము ఎవరు దేకని అంటే ఒంటరి పోగుడు పోతున్నాను. ఇప్పుడు కూడా ఈ మాట మాట్లాడితే ఒంటరి పోరు పోతున్నాను, ఎమ్మెల్యేస్ నువ్వు డిసైడ్ చేయాలి, నువ్వెవరా అని అంటారు. వదిలే దాని మీద ఇప్పుడే నా మీద దానికి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓట్ చోరీ చేశారని రాహుల్ గాంధీ గంభీరంగా మెగా చోరీ అయింది, అది ఓట్ చోరీ కాదు.
అదే ఓటు చోరీ ఇప్పుడు ప్రభానికేనా అక్కడ ఓటు ఉంది, ఇక్కడ ఓటు ఉంది, ఆయన భార్యకి ఇక్కడ ఓటు ఉంది, అక్కడ ఓటు ఉంది. ఓటు చోరీ చేస్తే దీన్ని ఏముంది, చోరీ ఏముంది దీంట్లో? మీరు డబ్బులు డూప్లికేట్ ఉంది, దొంగ ఓట్లు ఉన్నారు, రిగ్గింగ్ ఉంది చెప్తే ఓకే. ఇది ఓటు చోరీ కొత్త కాయిన్ పెట్టేసారు. ఇక అది ఏం చెప్తాం దాని చోరీకి? చోరీ మీనింగ్ ఏం? దొంగతనం చేయటం. నివాస్ సతీష్తో లేకుంటే విద్యాసాగర్తో వీళ్ళది ఏదో వికాస్తో ఓటు చోరీ చేసి మేము వేరే ఓటు దొంగ ఓటు వేస్తే ఎస్ అనుకోవచ్చు. మీ ఓటు మీరే వేసుకున్నారు, చోరీ ఎక్కడుంది ఇక్కడ? దాని మీద క్లియర్ కట్గా ఎలక్షన్ కమిషన్ మాట్లాడింది, మా పార్టీ లీడర్స్ మాట్లాడారు. ఈ ఓటు చోరీ అనేది లేనే లేదు. అట్లా ఓటు చోరీ అంటే హైదరాబాద్ ఎంపీ ఆయన ఓటు చోర్. అట్లా దేశాన్ని బడా చోరు దోచుకున్న తర్వాత వీళ్ళందరూ ఇప్పుడు ఓటు చోరీ మాట్లాడుతుంది. వీళ్ళు ఎన్ని చేసుకున్నారు? 2014 వరకు దేశాన్ని మొత్తం లూటీ అయినా, చోరీ కూడా కాదు, లూటీ. చోరీ చిన్న పదం, కాంగ్రెస్ మీద లూటీ. సార్ మీరు వేసిన రాష్ట్ర కమిటీ సికింద్రాబాద్ పార్లమెంట్ కమిటీ అంటూ విమర్శలు వస్తున్నాయి, ఇందులో వాస్తవం ఉందా? మీరు చూడండి, మీరు ఎవరో చెప్తే మనం నమ్మడం కాదు. మీరు ఈరోజు కూడా చెప్తున్నా, ఎవరో చెప్తే నమ్మడం కాదు. మీరు చూడండి, మీరు అది కూడా చెప్తున్నా, ఉమ్మడి జిల్లాలుగా చూసుకోవాలి. ఒకటి, మాకు 38 జిల్లాలు ఉన్నాయి. 38 జిల్లాలకు నేను ఇవ్వలేను. ఉన్నాయి 20 పోస్టులు, 20 నాకు ఫిలప్ అయింది, నాకే ఉంటుంది కదా. మిగతా 7 లేడీసు, 3 SC ST, ఉన్న 8 మిగులుతాయి. మీరు ఎట్లా చేయాలో చెప్పండి? దాంట్లో 38 జిల్లాలు నేను న్యాయం చేయలేను. నాయకులందరూ చాలామంది ఇక్కడ ఉన్నారు. ఇక్కడ 46 కాన్స్టిట్యూన్సీస్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. సిటీ అయిన అరౌండ్ 44 కాన్స్టిట్యూన్సీస్ ఉన్నాయి. సో ఎక్కడైతే ఎక్కువ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ ఉన్నాయి అక్కడ కొంతమంది ఎక్కువ వచ్చినాయి. ఎక్కడ కూడా మేము ఎక్కువ మందికి ఇవ్వలేదు. ఉమ్మడి జిల్లాలో కూర్చుంటే ఒక వరంగల్ జిల్లాకు అది కూడా మేము వేరే స్పోక్స్ పర్సన్ ద్వారా దాని ద్వారా మేము డెఫినెట్గా దాన్ని బ్యాలెన్స్ చేస్తాము. ఒక వరంగల్ జిల్లాకు మాత్రం కొంత, ఎందుకంటే కొన్ని కారణాల వల్ల మేము కొంతమంది పేర్లు సెలెక్ట్ చేసినప్పుడు అది ఫిట్ కాలేదు. ఎందుకంటే సోషల్ ఈక్వేషన్స్ ఫిట్ కాలేదు. అది మేము సోషల్ మన దీంట్లో మన స్పోక్స్ పర్సన్స్లో ఇతర దీంట్లో సెల్స్లో మేము దాన్ని భర్తీ చేస్తాం. అది కాకుండా మీరు ఎక్కడ కూడా ఏ జిల్లా కూడా మేము వదలలేదు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలు తీసుకోవాలి పారామీటర్గా. ఈ 38 జిల్లాలు కేసీఆర్ క్రియేట్ చేసిన గుడి జిల్లాలు కాదు, అన్ని 10 జిల్లాలు చూసుకుని అందరికీ ఈక్వల్గా అనేది మీరు దయచేసి వీడో మాట్లాడి నమ్మకండి. మీరే ఇన్వెస్టిగేట్ చేస్తే తెలుస్తుంది మీకు. ఇప్పుడు తెలంగాణ హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ 3.87 హైయెస్ట్, అంటే దీనివల్ల కాంగ్రెస్ గవర్నమెంట్ జాబ్ పెరిగింది కదా తెలంగాణలో. అంటే తెలంగాణ గవర్నమెంట్కు 3.87 అది హైయెస్ట్ ఉన్నది అనేది నేను కూడా గర్వపడతాను. ఇలా వేరే పాట అవుతాం, మేము కూడా ట్యాక్స్ పేయర్స్ కదా, మేము కూడా జిఎస్టీలు పాట కదా. దట్ విల్ గో డౌన్. కొత్త ప్రాజెక్ట్స్ రాకపోతే ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు సస్టైన్ ది ఎకానమీ, దట్ ఈస్ అవర్ హోల్ కన్సర్న్. మా కన్సర్న్ ఏంటంటే ఒక దేశం ఎదగాలంటే రాష్ట్రం ఎదగాలి. ఇఫ్ స్టేట్ డెవలప్, ఇఫ్ విలేజ్ డెవలప్, స్టేట్ డెవలప్స్. ఇఫ్ స్టేట్ డెవలప్స్, కంట్రీ డెవలప్స్. కాబట్టి ఏదైతే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కువ ఉన్నదో అది డౌన్ కాకుండా ఆర్థిక వ్యవస్థని మీరు కొత్త ప్రాజెక్టులు తీసుకురండి. యూ గెట్ సమ్ ఇన్వెస్ట్మెంట్స్. వాట్ హ్యావ్ యూ డన్ ఫర్ ఇట్? ఐఎమ్ ఆస్కింగ్ ది సేమ్ థింగ్. అదర్వైజ్ తెలంగాణ విల్ లూజ్ ఇట్ స్టాటస్. మై హోల్ కన్సర్న్ ఇస్ దట్. ఎడ్యుకేషన్ ఫీల్డ్ క్రియేట్ చేస్తే మంచి ఎంప్లాయ్మెంట్ బయటకు వస్తారు. మీరు న్యూ ఇండస్ట్రీని తీసుకొస్తే 10,000 crores పెట్టి మీరు అన్నారు మొన్న, ఇప్పుడు 70,000 crores దావాల్స్తున్నారు. వేరే ఇన్వెస్ట్మెంట్స్ అంటున్నా 2 years అయిపోయింది. యూ షుడ్ హ్యావ్ దట్ ఇన్వెస్ట్మెంట్ చేయండి, చూడండి. అప్పుడు మీ యొక్క అది ఆ జీడిపి ఏదో ఉందో గ్రోత్ అది మెయింటైన్ అవుతుంది. అదర్వైజ్ ఇట్ విల్ గో డౌన్. దట్ ఇస్ ఎంటైర్ కన్సర్న్ ఆఫ్ ఎంటైర్ తెలంగాణ సేమ్ థింగ్. ఇంకా మీ పార్టీ నుంచి మీ పార్టీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే మాట్లాడుతున్నా మీద కొన్ని విమర్శలు చేసింది. ఇప్పుడు వేసిన కమిటీకి సంబంధించి ఒకవేళ ఈ కమిటీతో అధికారంలోకి వస్తే రాజకీయ సన్యాసం చేస్తానన్నాడు. ఇంకొకటి, నేను రాజీనామా చేయను, పార్టీ ఏం అంటే కొంత పౌరుష పదజాలంతోనే అన్నారు. ఏం తీసుకుంటారో పీక్కోండి అని చెప్పి అన్నారు. దాని మీద ఏమన్నా పార్టీకి ఆయన మీద చర్యలు తీసుకుంటారా? ఏ విధంగా ముందుకు? ఇప్పుడు అక్కడ ఆన్సర్ ఇచ్చింది కదా, ఎనీ టామ్ డిక్ అండ్ హ్యారీ కెనాట్ బి స్పీకర్ ఫారం అట్లా ఆయన మీద చర్యలు తీసుకోవాలి మీ సిబ్బల్ మీద చెప్తానండి. ఆయన ఎన్నైనా మాట్లాడి ఎవరైనా మాట్లాడి మాకేం పార్టీ మీద అందరికీ డెమోక్రసీ. ఎవరైనా ఏదైనా వాగవచ్చు, ఎవరైనా ఏదైనా అరవచ్చు, ఎవరైనా వాళ్ళ మెదడు బట్టి ఉంటుంది ఎంత మాట్లాడాలి, ఏముంటుంది కన్సర్న్ అనేది. తర్వాత పార్టీ ప్రెసిడెంట్గా ఇంతకుముందు చెప్పిన ఐ నీడ్ నాట్ ఆన్సర్ టు ఎనీ టామ్ డిక్ అండ్ హ్యారీ. ఒకటి
సో ఇవన్నీ ఉంటాయి. బట్ ఏదున్నా సరే ఈరోజు ఏ నిర్ణయం ఉన్నా ఏ పార్టీ స్టేట్లో చేయాల్సింది, ఇటువంటి ఒక ఇష్యూస్లో కేంద్ర పార్టీ యొక్క డైరెక్షన్స్ మీద రాష్ట్ర పార్టీ యాక్ట్ చేస్తుంది. రామచంద్రరావు గారు, సార్. 3 విషయాలు. ఒకటి ట్రిపుల్ వన్ జీవో అక్కడ ఉన్న అక్రమ కట్టడాలు, 2 హైడ్రా పనితీరు, తర్వాత ఈ జల వనరులు అంటే ఈ వర్షాలు వరదలకు కారణమైనటిని పరిరక్షించుకోవడం, వీటి మీద మీ స్టాండ్ ఏంటి? నేను ఐఎమ్ బేసికలీ నేచర్ లవర్ సార్. నేను ఎన్విరాన్మెంట్ని చాలా వాల్యూ ఇస్తాను. రాబోయే తరానికి మనం ఏం ఆస్తి ఇచ్చినా ఇవ్వకుండా పర్లేదు పిల్లలుగానే మనం మన ప్రకృతిని మాత్రం కాపాడి ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిది. సుప్రీంకోర్టు చెప్పిన తర్వాతనే 111 జియో వచ్చింది. ఆ 111 జియోని ఎవరు కూడా వయలేట్ చేయరాదు. ఇది అల్టిమేట్గా ఆ జియో ఉన్న రోజులు ఆ జియో ఫార్మేట్ చేయాల్సి ఉంది, జియో ఫాలో కావాల్సి ఉంది. ఇది నో వన్ కెన్, ఎందుకంటే అది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ తర్వాతనే ఈ జియో వచ్చింది. మళ్ళీ సుప్రీంకోర్టు ఏదైనా మళ్ళీ కొత్త స్టడీ చేసుకొని కొత్త సైంటిస్టులు వచ్చి ఇవి కాదు ఇది కాదు చెప్తే అది వేరే మాట. కానీ మనము మన ఒక పరిసరాన్ని, అక్కడ ఉన్న వాటర్ బాడీస్ని, అక్కడ ఉన్నటువంటి ఒక సిచ్యువేషన్స్ బట్టి మనం ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేయాలి, వాటర్ బాడీస్ ప్రొటెక్ట్ చేయాలి. కాబట్టి 111 జియో ఒక ఇంటెన్షన్ కూడా అదే. కాబట్టి మనం వీ కెనాట్ మెడల్ విత్ ఇట్ ఇప్పుడున్న పరిస్థితిలో. ఒకటి. రెండోది వాటర్ బాడీస్ హైడ్రా అన్నాడు. నేను హైడ్రా నేను ఫస్టే చెప్తున్నాను, అక్రమాల కట్టడాలు కానీ ఎఫ్టీఎల్ మీద కట్టడాలు కానీ ఎవరు కూడా బీజేపీ విల్ నెవర్ అలో సచ్. కానీ నేను హైడ్రా అని అడుగుతా ఉన్నాను, మీరు ఇన్ని కూలగొట్టారు కదా, దాని స్టాటిస్టిక్స్ తీయండి. మీరు ఎవరి ఇల్లు కూలగొట్టారు? మీరు ఎంతమంది సంపన్న ఇల్లు కూలగొట్టారు? ఎంతమంది బీదవాళ్ళ ఇల్లు కూలగొట్టారు? ఎంతమంది హిందూస్ ఇల్లు కూలగొట్టారు? ఎంతమంది ముస్లిమ్స్ కూలగొట్టారు? ఎంతమంది ఆక్యుపై చేసినటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ చూశారు మీరు? మీరు దాని మీద ఎంత ఇవ్వండి, వైట్ పేపర్ ఇవ్వండి. ఐఎమ్ ఆస్కింగ్ హైడ్రా టుడే టు గివ్ వైట్ పేపర్ ఆన్ ఆల్ దీస్ డిమాలిషన్స్. మీరు ఎన్ని ఇల్లు కూడా కొట్టారు? ఎవరి ఇల్లు కూడా కొట్టారు? కాబట్టి హైడ్రా వాజ్ యూజ్డ్ ఫర్ వాట్ పర్పస్ వీ డోంట్ నో. ఇన్ని ప్రొటెక్షన్ అయింది, ఇన్ని డిమాలిషన్ అయిన తర్వాత హూజ్ హౌస్ బీన్ డిమాలిష్డ్. మీరు ఓల్డ్ సిటీలో ఉన్నాయి తలాప్ కట్టదారా, తలాప్ పేరే తలాప్ కట్ట, అన్నీ ఎఫ్టీఎల్. మీరు పోయిండ్రు అక్కడే ఎప్పుడైనా సర్వే చేశారు? అక్కడ చేయలేదు. ఎక్కడ చేశారు మీరు? ఎక్కడెక్కడైతే న్యూ సెటిల్మెంట్స్ ఉన్నాయో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లోన్ తీసుకొని ఇచ్చిన పర్మిషన్ నువ్వే, లోన్ ఇప్పించింది నువ్వే, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇచ్చింది నువ్వే, రేషన్ కార్డు ఇచ్చింది నువ్వే, మరి నువ్వే వచ్చి కూలగొడతావు. కాబట్టి హైడ్రా విషయంలో డెఫినెట్లీ దేర్ హ్యాస్ టు బి ఎ సీరియస్ స్టడీ. వీ వాంట్ ఆల్ ది స్టాటిస్టిక్స్ ఫ్రమ్ ది హైడ్రా దట్ వాట్ హ్యావ్ దే హవ్ డన్ సో ఫార్ అండ్ వాట్ దే ఇంటెండ్ టు డూ ఇన్ ఫ్యూచర్. సార్, పార్టీలో చేరికలకు సంబంధించి ఇతర పార్టీ నాయకులు పదే పదే టచ్లో ఉన్నారని చెప్తున్నారు. ముఖ్యంగా ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు? చేరికల పైన ఎట్లా ఉంది సార్ రాష్ట్ర బీజేపీ స్టాండ్? నేను చెప్తే వాళ్ళ పోయి కలుస్తారు. నువ్వు ఎందుకు చెప్పాలి ఇప్పుడు అవి? ఇప్పుడే నేను వస్తుంటే మన లోక్సత్తా వాళ్ళందరూ జాయిన్ అయ్యారు పార్టీ, మా పార్టీలో ఉన్న కొద్దిగా ఉంటే వచ్చాను. దట్స్ అ డిఫరెంట్ థింగ్. చాలామంది ఉన్నారు, మీరు చూస్తూ ఉండండి. నేను ఏమంటూ సినిమా చూస్తుంటే సస్పెన్స్ ముందే చెప్తే సినిమా చూడలేము మనం. ఇక నాకు 3 ఏళ్ళు ఉంది సినిమా, 3 గంటల సినిమా, నాకు 3 సస్పెన్స్ లాస్ట్ దాకా చూడండి సార్. మీరు తొందరగా పడకండి. ఏం దాంట్లో ఏం లేదు. వీఆర్ ఆల్ వన్ సార్, వీఆర్ ఆల్ వన్. ఎంపీలు కానీ కొంతమంది మీరు మా ఎంపీల మీద ఎమ్మెల్యే మీద అనుమానం పడకండి. రెడ్డి గారు వచ్చి మన ఆఫీస్ లోనే ఫుట్బాల్ ఇచ్చి నాకు ఇట్లా అనేది ఒక అంశం ఏంటి అంటే భిన్నాభిప్రాయాలు. సో అందరినీ ఏకతాటి మీద నాతో అన్నది ఏంటంటే, అన్న మనం రేవంత్ తోని ఫుట్బాల్ ఆడాలన్నా ఇట్లా అని అన్నాడు నాతో. మీ ఉద్దేశం నాకేం తెలియదు, ఏమన్నాడు. మీరంటే ఇప్పుడు పర్సెప్షన్ చాలా ఉంటాయి, ఏదైనా అనుకోవచ్చు మనం. రేపు నేను క్రికెట్ వికెట్ తీసుకోవచ్చు, చాలా ఉంటాయి. ఫుట్బాల్ ఆడుతున్నారు సంగీతం అట్లేం లేదు. మా ఈజ్ రెస్పెక్టెడ్ లీడర్ ఆఫ్ అవర్ పార్టీ. నాకు సార్ వెంకట్ సార్ బిక్కి ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీకు సార్. కాళేశ్వరం నిర్మాణము గత ప్రభుత్వంలో కాళేశ్వరం నిర్మించి 1,00,000 కోట్ల రూపాయలు అవినీతి మయమైంది అనేది తెలుస్తుంది ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వము. అదే తుమ్మిడిహెట్టి దగ్గర
ప్రాణహిత చేవేలా నిర్వహిస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. దాని మీద మీ పార్టీ వైఖరి ఏంటి? వాళ్ళు డిపిఆర్ ఇచ్చిన తర్వాత దాన్ని మొత్తం వీళ్ళు అడిగింది ఇప్పుడు అంతే. మహారాష్ట్ర గవర్నమెంట్తో వాళ్ళు పర్మిషన్ అడిగారు. అప్పుడు వాళ్ళు ఎంత హైటు, ఏ లెంత్, ఏం అలైన్మెంట్స్ ఇవన్నీ. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నమ్మడానికి వీల్లేదు. ప్రాణహిత చేవడ అప్పుడు స్టార్ట్ చేశారు, అట్నే ఉండిపోయింది. ఇప్పుడు కూడా చేవడ దగ్గర మా బండారు దత్త దగ్గర చెట్టు నాటిన అక్కడ మీరు పోయి చూడండి. ఆ చెట్టు బ్రహ్మాండంగా లేచింది, కానీ అక్కడ ఏం కాలే. అక్కడ ఆ ప్రాణహిత చిన్న కెనాలు ఎక్కడి దాకా వచ్చినాయి, ఎక్కడ వచ్చినాయి. సో కాబట్టి ఇప్పుడు నేను దాని మీద మాట్లాడినా అనుకోండి, అదేదో గవర్నమెంట్ ఏదో మంచి చేస్తుంది అనుకుంటారు. అరే ముందు డిపిఆర్ ఏమంటే దాంట్లో ఏం ప్రాఫిట్స్ వస్తాయి చెప్పని చెప్పి, ఏం లాభాలు వస్తున్నాయి, ఎంతమంది రైతులకు లాభాలు వస్తాయి, అవన్నీ ముందు డీటెయిల్ ఇస్తే దాని మీద మా ఒపీనియన్ చెప్తాం. సార్ హలో.